హాయ్ ఎవ్రీవన్, నేను మీ బెజవాడ అమ్మాయినండి. ఈరోజు మనం సొరకాయ మజ్జిగ చారు చేసుకుందాం. వచ్చేసేయండి. ఒక చిన్న సొరకాయ ముక్క తీసుకొని తొక్క తీసేసి మధ్యలో ఉన్న సీడ్స్ని తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. 4 పచ్చిమిరకాయలను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక కరివేపాకు రెమ్మను కూడా పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకొని 3-4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలను వేసి ఆవాలు చిటపటమన్నాక 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పును వేసుకొని అది ద్వారగా ఏగిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రను వేసుకోవాలి. జీలకర్ర బాగా ద్వారగా ఏగిన తర్వాత పచ్చిమిరకాయ ముక్కలను వేసుకొని కరివేపాకును వేసుకొని వేయించుకోవాలి. తర్వాత సొరకాయ ముక్కలను వేసుకొని సిమ్లో పెట్టేసి మగ్గనివ్వాలి. ఒక బౌల్ తీసుకొని మనకి సరిపడా పెరుగును ఆ బౌల్లో వేసుకొని ఎక్కడ ఉండ అనేది లేకుండా బిస్కర్తో మెత్తగా పేస్ట్ లాగా మనం చేసుకొని పక్కన ఉంచుకోవాలి. మనం సొరకాయ ముక్కలలో బాగా కలుపుకున్న సొరకాయ ముక్కలలో కొంచెం పసుపు వేసుకొని మళ్ళీ ఇంకోసారి కలుపుకొని వాటర్ అన్నది పోసుకొని సిమ్లో పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు మనం దాటిని మగ్గనివ్వాలి. 10 నిమిషాల తర్వాత సొరకాయ ముక్క మగ్గినదో లేదో చూసి అది మెత్తగా అయినట్టయితే మనకి సరిపడా ఉప్పుని వేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి. అది 10 నిమిషాల తర్వాత అది చల్లగా అయిన దానిని తీసుకొని ముందుగా మనం మెత్తగా చేసుకున్న పెరుగులో దానిని వేసుకొని కలుపుకొని వేడి అన్నంలో ఈ సొరకాయ మజ్జిగ చారు వేసుకొని తింటుంటే ఉంటుంది. ఈ ఎండాకాలంలో పైన ఎండ కడుపుకు చల్లదనాన్ని ఇచ్చే ఈ సొరకాయ మజ్జిగ చారు మన ఒంటికి చాలా అంటే చాలా మేలు చేస్తుందండి. మీకు ఇది నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకేమైనా వంటకాలు కావాలంటే ప్లీజ్ కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.